రుతుపవనాల ఎంట్రీకి ముందు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో సర్క్యులేషన్ అంచనా వేస్తుండగా ఇది మరింత బలపడుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో సైక్లోన్లు ఏర్పడటం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం అంచనా వేస్తున్న సిస్టమ్ ప్రభావంపై ఐఎండీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాతావరణ అనిశ్చితి కొనసాగుతున్న వేళ ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమేట్ కీలక సమాచారం ఇచ్చింది. మే 3వ వారంలో వాయుగుండం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా భూమధ్య రేఖ మీదుగా తేమగాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 12 లేదా 13న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తరువాత 2-3 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా. ప్రీ మాన్సూన్ సీజన్లో ఈ తరహా వాతావరణం అత్యంత సాధారణం. సూపర్ సైక్లోన్లు మే నెలలోనే పుడుతూ ఉంటాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో బలపడేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటే తుఫాన్గా మారే ఛాన్స్ ఎక్కువ. అల్పపీడనం ఏర్పడిన తరువాత మాత్రమే అది ఏ మేరకు బలపడుతుందని అంచనా వేయడం సాధ్యం. ఇప్పటి వరకు ఐఎండీ ఎటువంటి నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు వివిధ మోడల్స్ ఈ మార్పులను వేర్వేరుగా అంచనా వేస్తున్నాయి. అల్పపీడనం బలపడే క్రమంలో తమిళనాడు వైపు వెళుతుందా లేక సముద్రంలోనే వీక్ అవుతుందా అనేది నిర్ధారించడం ఇప్పుడే సాధ్యం కాదంటున్నారు సీనియర్ అధికారులు. ఒకసారి అల్పపీడనం ఏర్పడితే దానిలో వచ్చే మార్పులు ఎంత మేరకు బలపడుతుంది అనేది స్పష్టంగా గుర్తించడం కుదురుతుంది. మొత్తంగా సముద్రంలో వస్తున్న మార్పులు ప్రభావంపై స్పష్టత రావాలంటే 1-2 రోజులు పట్టొచ్చు. ఇది సైక్లోనిక్ స్టార్మ్ సీజన్. ఇది సైక్లోనిక్ స్టార్మ్ సీజన్ అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఫేవరబుల్ కండిషన్స్ బే ఆఫ్ బెంగాల్లో స్టార్మ్స్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్. ఎందుకంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి ఐటీసీజెడ్ పొజిషన్ కూడా ఒక్కొక్కసారి దానికి ఫేవరబుల్గా ఉంటుంది. దానికి మనకి ఈ కంప్లీట్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఇటు పసిఫిక్ ఓషన్ కానీ ఆ సముద్ర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా స్టార్మ్స్ డెవలప్ అవుతుంటాయి. అవి కూడా మన బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్. అల్పపీడనం బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాయుగుండంగా మారిన తర్వాత దాని గమనం ఆధారంగా ట్రాకింగ్ నిర్ధారణ జరుగుతుంది. ఈ సీజన్లో సహజంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.